ఇప్పసారాకు ఇంద్రమ్మ పేరు పెట్టొద్దంటూ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలకు ఒక్కసారిగా సభరాస బాసగా మారిపోయింది. రాకేష్ మాటలు విన్నందుకు ఫస్ట్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు మంత్రి పొన్నం. ఆపై శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు రాకేష్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. అటు పెంబట మంత్రులు వాకిటి శ్రీహరి సీతక్క సైతం వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు. ఈ విషయంలో బీజేపీ వాదనేంటి, తాను చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై రాకేష్ రియాక్షన్ ఏంటి? హావరక్ ఇప్పసారంటే నవ్వులాటుంది. ఇప్పసార 130 దేశాల రెవెన్యూ ఇచ్చింది. ఈ రాష్ట్రం గురించి కొద్దిగా మీరు ప్రపంచం గురించి తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు సోదరుడు చెప్పిండు, ఏ దేశంలో ఫ్రాన్స్లో ఏం వాడుతున్నారు, ఇంగ్లాండ్లో ఏం వాడుతున్నారు, దాని పేరు నీకు ఇప్ప అయినచ్చు, టకీలా అయినచ్చు. ఒకవేళ దాని బ్రాండ్ తయారు చేసి దయచేసి ఆ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి, ఏదైనా మంచి పేరు పెట్టుకుందాం. ఇందిరమ్మ చీరలు అంటున్నాం, ఇందిరమ్మ ఇండ్లు అంటున్నాం, ఇందిరమ్మ క్యాంటీన్లు అంటున్నాం. ఇందిరమ్మకు సంబంధించి ఇన్ని పేర్లు పెట్టుకుంటుంటే ఈ పథకానికి ఇందిరమ్మ ఆ టకేలా పేరు పెట్టదని మాట్లాడుతుంటే ఏమన్నట్టు అధ్యక్ష? మమ్మల్ని మొత్తం తెలంగాణ సమాజాన్ని, మహిళా సమాజాన్ని అవమానపరిచినట్టు. ఇవాళ మేము ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఇన్ని పథకాలు తీసుకుంటే మా ఆదర్శమూర్తి మా ఇవాళ కూడా పేద ప్రజల గుండెల్లో ఉంది ఇందిరమ్మ. ఏం మాట్లాడుతున్నారు మీరు? చెప్పకుండా మీరు చెప్పినటువంటి విధానంగా వారు వస్తేనే కార్యక్రమం, లేకపోతే వారు తప్పకుండా దాన్ని మీరు తగిన చర్య కూర్చోండి. బీజేపీ శాసనసభ్యులు శాసనసభకు సంబంధించిన నియమావళి కానీ, పార్లమెంటరీ లాంగ్వేజ్కి సంబంధించి కానీ, పెద్దలను గౌరవించడంలో కానీ, మాజీ ప్రధాని ఈ దేశం గురించి త్యాగం చేసిన మా నాయకురాలు మాజీ ప్రధానమంత్రి గురించి అసలు ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం అధ్యక్ష. మేము ఈరోజు ఏకపక్షంగా అందరూ సభాపక్షంగా కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష, తప్పకుండా క్షమాపణ చెప్పాలా అధ్యక్ష. శాసనసభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఈ విషయంలో ఎవరో నగితే ఎంత సీరియస్గా అధ్యక్ష, ఎంత సీరియస్గా మా వాళ్ళ జీవితాలు పోతున్నాయి, భార్యలు ఇదైపోతున్నాయని మాట్లాడి సీరియస్నెస్ తీసుకొచ్చి తానకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎస్ ఆయన మాట్లాడుతున్నట్టు అర్థం ఉందని చెప్పి మేము అవకాశం ఇస్తే, ఒక మాజీ ప్రధాని అధ్యక్ష ఉక్కు మహిళగా పార్లమెంట్లో దేశం కోసం ప్రాణం చేసి ఉక్కు మహిళగా బీజేపీ నాయకులు చెప్పిన ఒక నాయకురాలు బట్టి ఆమె పేరు పెట్టొద్దనడంలో ఎంత హాస్యాస్పదం అధ్యక్ష, ఎంత హాస్యాస్పదం అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా దీని పట్ల ఆయన క్షమాపణ కోరాలి. ఖచ్చితంగా ఇది వర్డ్స్ కింద తీసేసే అధ్యక్ష. గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, శ్రీహరి గారు కానివ్వండి, సీనియర్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానివ్వండి, ఈ అంశంలో మరి వారు ఏం విన్నారో, ఎందుకోసం ఈ రకంగా వారు ఇంటర్వ్యూన్ అయ్యేసి దీన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, నేను ఒక విషయం లెట్ మీ కంప్లీట్ నేను మా శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈరోజు ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్ అధ్యక్ష, ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ ఇక్కడ వాడలేదు. రాకేష్ రెడ్డి గారికి ఇప్పపు సారం మీద జరిగేటువంటి సబ్జెక్టులో ఒక అవకాశం రిక్వెస్ట్ చేస్తే అవకాశం ఇచ్చడం, కానీ సభలో లేనటువంటి వ్యక్తి కాదు, స్వర్గస్థులైనటువంటి వ్యక్తి గురించి వారి పేరును ప్రస్తావించి మహిళా దేశానికి ఎంతో సేవ చేసిన మాజీ ప్రధానమంత్రి నుంచి ఆ ఉద్దేశపూర్వకంగా మాట్లాడేటప్పుడు దయచేసి రాకేష్ రెడ్డి గారు ఆ ఓటుని విత్డ్రా చేసుకొని క్షమాపణ ఇచ్చండి, మీకు గౌరవంగా ఉంటుందని చెప్పి సభ నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. రాకేష్ రెడ్డి గారికి, మహేష్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారే చెప్పండి. రాకేష్ రెడ్డి గారికే ఇందిరమ్మ మీద కూడా మీ కసి అంత దుర్మార్గంగా ఉండడం అనేది ఇది శోచనీయము. కాబట్టి ఇప్పటి వరకు ఇల్లులు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లులు, చీరలైనా, పెట్రోల్ బంకులైనా, లేదా రకరకాల సంక్షేమానికి, కుటుంబాల సంక్షేమానికే ఇందిరమ్మ పేర్లు కానీ సంక్షోభాలను క్రియేట్ చేసే అంశాలకు ఎప్పుడు కూడా గొప్పవారి పేర్లు పెట్టరు. కాబట్టి మీరు ఈ రకంగా వాడి మీ యొక్క అక్కసును వెళ్ళగక్కడం అనేది ఇది సరైంది కాదు.
దయచేసి రాకేష్ రెడ్డి గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు అంత విద్వేషం ఎందుకు, అంత కోపం ఆక్రోశం ఎందుకు చనిపోయినటువంటి ఇందిరాగాంధీ గారి మీద మేము అడుగుతా ఉన్నాం. నేను ఏమంటున్నాను, నేను తప్పు మాట్లాడలేదు అధ్యక్ష, నేను ఏమన్నా పెట్టద్దు అని చెప్పాను. కాబట్టి దయచేసి నేను అలా మేము తప్పు మాట్లాడి నేను క్షమాపణ కూడా నేను సిద్ధంగా ఉన్నాం. మేము మీరు కానీ మీలాగా మీరు 5 సార్లు ఎమ్మెల్యేలో దొరల కుటుంబాల్లో పుట్టలేదు. ఒకసారి క్షమాపణ కూడా మాకు ఏమవుతుంది? సత్తమా? సత్తమా? నేను అట్లేదు అధ్యక్ష, నేను అట్లేదు. నేను ఏమన్నానంటే మీరు ప్రభుత్వ ఆధారంలో ఫ్యాక్టరీ పెడితే దయచేసి ఇందిరమ్మ ఇల్లు ప్రతిదానికి స్కీమ్ పేర్లు పెడుతున్నారు కాబట్టి రొటీన్గా అట్లా పెట్టద్దు అని చెప్పాను అధ్యక్ష. ఇది ఒక డ్రింకు. ఇప్పుడు రామారావు గారు, ఎన్టీ రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అధ్యక్ష వరుణ వాహిని పెట్టాడు. ఆ పేరును రికార్డ్ మీరు విత్డ్రా చేసుకుని నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఒకవేళ అది ఏమన్నా మీకు ఇబ్బందికరం ఉంటే నేను పెట్టద్దని చెప్పాను. మీరు ఎక్కడ పెడతారో అట్లా కాదు అధ్యక్ష, కాంగ్రెస్ ఎక్కడ పెడతారో నేను గౌరవంతోనే అన్నాను. అది మీకు ఇబ్బంది అయితే నేను రెడీ ఉన్నాను అధ్యక్ష. కానివ్వండి, చెప్పండి. ఇక కాదంటే అవుచుకం. నేను ఒకటి అధ్యక్ష ఈ రోజు చూస్తున్నాను అధ్యక్ష, నేను శాసనసభ ఉన్నప్పుడు సీనియర్ నా సోదరుడు దానం నాగేందర్ గారు మాట్లాడిన మాటలు అన్ని అది అధ్యక్ష. వీళ్ళు మాట్లాడిన మాటలు అంటే నేనే శాసనసభకు సిగ్గుపడ్డా. వీళ్ళు నన్ను చూసి సిగ్గుపడే అవసరం ఏమున్నది? వీళ్ళని చూసి నేను సిగ్గుపడ్డా. 5 సార్లు ఎన్నికైన వాళ్ళు మాట్లాడితే మీరు అంత ఒకటి, ఈ పార్టీలకి ఆ పార్టీలు మారుతారు, ఆ పార్టీలకి అందరు చుట్టాలు బంధువులు. నేను అధ్యక్ష నేను అన్నదే ఇక్కడ ఆర్గానిక్ వల్ల ఏదైతే ఉన్నదో అధ్యక్ష, దీనికి పేరు ఇప్పసార్ అంటే అందరికి ఇబ్బంది ఉంటుండొచ్చు. ఆ ఉక్కు మహిళ పట్ల, మాజీ ప్రధాని పట్ల నేను ఏ చెడు ఉద్దేశంతో మాట్లాడధ్యక్ష.